రైతు చెలిమి ఛానల్ ద్వారా ఇంకేమన్నా రైతులకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే చెప్పండి సార్. జీతం వచ్చినాడు జీతం కంటే పెన్షన్ వచ్చినాడు పెన్షన్ ఎక్కువ ఉంటుంది. పెన్షన్ అనేటటువంటిది ఏదైతున్నదో రైతుల చెమటలకు వెళ్ళి వచ్చే ట్యాక్స్ రూపంలో మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో మేము వాళ్ళకి సర్వీస్ చేయటం అనేటటువంటిది మస్ట్. మేమేదో బహాదూర్గిరి కింద లెక్క కాదు, మేమేదో కాదు, చేయాలి. అయితే దీనికి నేనేమంటున్నా అంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి నేను చెప్పదలుచుకోలేదు, కానీ నేను రిటైర్ ఎంప్లాయీ సోదరులకు ఏం చెప్తున్నా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, దయచేసి మీకు దగ్గర ఉన్న ఊరును, మీ ఊరును దత్తత తీసుకోండి. ఒక 10 మంది రైతులకు ఎడ్యుకేట్ చేయండి, మీకున్న జ్ఞానాన్ని వాళ్ళకి వంచండి దయచేసి. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా నేను మా రిటైర్డ్ ఎంప్లాయీస్ మీ ద్వారా కోరుతున్నా. చాలా మంచి ఆలోచన. ఊరికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, దండం పెట్టి చెప్తున్నా నేను, నాకు ఏమాత్రం గౌరవం ఉన్నా మా వాళ్ళు మీ ఊరికి, మీ ఊళ్ళకు, మీ చుట్టుపక్కల వాళ్ళకు వ్యవసాయ పరంగా మెలకువలు నేర్పండి. నేను నేర్పుతున్నా, మీరు నేర్పండి. సార్ మీ ఆలోచన విధానం సార్ మస్తు, అంటే మాకు ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది, అంటే మంచి స్ఫూర్తి ఉంది. ఎందుకంటే మీరు స్వయంగా వ్యవసాయం చేసి, వ్యవసాయ సంబంధించిన ఉద్యోగం చేసి, మళ్ళీ దానికి రిలేటెడ్గా ఉన్నారంటే మీకు ఒక వ్యవసాయం మీద ఉన్న ఒక ఇష్టం అదంతా కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు చెప్పిన మాటతోని ఆ రైతులకు మంచి జరగాలని, రిటైర్డ్ ఉద్యోగుల్ని మంచి చేయాలని అంటారంటే మీ యొక్క ఆలోచన విధానానికి, మీ యొక్క ఎనర్జీకి నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఎంతో మంది రైతులకు ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీలాంటి ఇంకా కొంతమంది సీనియర్ లోలైన పెద్దవారు ఉంటే వాళ్ళు కూడా వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క విలువైన సమాచారాన్ని, సలహాలని రైతులకు అందియాలి. మీ నెంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను సార్. ఉన్నా కానీ ఫోన్ చేసి మాట్లాడి మీరు ఇంత టైం ఇచ్చి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.